నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అయితే ప్రజా ఎన్కౌంటర్ కి సంబంధించి వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తలని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ప్రజా వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర అంశాల ద్వారా షేర్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ ఆదరణ మాకు ఎంతగానో అవసరం. ఇక ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్య పోరాటంతోనే మళ్ళీ జీవితాల్లో వెలుగులు, 40 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేసిందో ఆలోచించాలి, ఏసీపీ ఆఫీసులో నోట్లు సంచులిస్తేనే పోస్టింగ్లు, పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెడతాం, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అని చెప్పేసి ప్రజాస్వామ్య పోరాటంతోనే మంతని నియోజకవర్గానికి మళ్ళీ మెలుగులు రావాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. గురువారం కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పుట్టినరోజు సందర్భంగా ప్రజాస్వామ్య పోరాటానికి శ్రీకారం చుట్టారు. 40 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేసిరు, ఏపీసీపీ ఆఫీసులో నోట్ల సంచులు ఇస్తేనే పోస్టింగ్లు అంట, పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెడతాం. మరి మీరేం చేసిరండి? 10 ఏళ్ల పాలనలా మీరేం చేసిరు? మీరు మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? పోలీసు వాళ్ళప్పుడు అందరూ మీ సంకల కింద లేరా? పోలీసు వాళ్ళప్పుడు పోలీసు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయలేదా? కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదా? మరి అదేంది? అప్పుడు పోలీసు వాళ్ళు మీరంతగా ఉన్నారు. ఏంది ఇది? ఇప్పుడు ఏసీపీ ఆఫీస్ లో నోట్లు సంచులు ఇస్తేనే పోస్టింగ్లు అని చెప్తే, మరి 10 ఏళ్ల పాలనలో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా, మరి అది ఎక్కడ పోతుంది? ఒకసారి ఆలోచించండి. నేడు ట్యాంక్ బండ్ లో తిరంగా ర్యాలీ, దేశ భద్రతా బలగాలకు సెల్యూట్, బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి అని చెప్పేసి ఈరోజు తిరంగా ర్యాలీ ఉంది ట్యాంక్ బండ్ వద్ద. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక వరి కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు కల్పించాలి, మీడియా కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం. కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్కు సంబంధించి ఇప్పటి వరకు 25,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్టు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి వరి కొనుగోలు, సన్నబియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ జిఎస్ చౌహాన్ తో పాటు కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరిధాన్యం గురించి, వరి ధాన్యాల కొనుగోలు గురించి నిన్న మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వరి కొనుగోలుకు సంబంధించి యాక్చువల్గా అన్ని పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అన్ని చౌకదారుల దుకాణాలలో రేషన్ బియ్యం అయిపోయింది, సన్న ఒడ్ల బియ్యం అయిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం పైన మచ్చ రాబోతుంది. సన్న బియ్యం అయిపోయినాయి, మళ్ళీ రుడ్డు బియ్యమే పంపిణీ చేస్తారనేటువంటి మచ్చ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మనోళ్ళు మేలుకొని రైట్గా దబ్బ ఫస్ట్ బియ్యం కొనుక్కోర్రి, ఒడ్లు కొనండి, రైతుల దగ్గర ఒడ్లు కొనండి అని చెప్పేసి నిన్న మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. బేసిక్గా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తా ఉన్నాడు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలన్నా పకడ్బందీగా నిర్వహించాలని చెప్తున్నారు. ఎంత పకడ్బందీగా నిర్వహించినా వికారాబాద్ ఏ స్థానంలో ఉంది? చిట్ట చివరి స్థానంలో ఉంది. వికారాబాద్ విద్యా వ్యవస్థలో చిట్ట చివరి స్థానంలో ఉంది. వికారాబాద్ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకర్, వీళ్ళిద్దరున్నా కూడా మళ్ళా ఆ ముఖ్యమంత్రి కిందనే విద్యాశాఖ ఉంది, మంత్రి. కానీ ఇప్పటి వరకు కూడా వికారాబాద్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చివరి స్థానంలోనే ఉండే, ఇప్పుడు సొంత జిల్లాలో కూడా విద్యా వ్యవస్థ చివరి స్థానంలో ఉంది. బస్ స్టాండ్ లో శానిటరీ నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లు, సీతక్క దేశంలోనే ఆర్టిస్టిక్ బస్ స్టాండ్ లో తొలిసారిగా శానిటరీ నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు, హన్మకొండ బస్ స్టాండ్ లో నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంతని మండలం నాగిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన
బొమ్మ శ్రీనివాస్ యొక్క ఆవు ఎస్ఎస్ 29వ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ కు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవుకు విలువ సుమారు 70,000 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలనేటువంటి తెలివి లేదు విద్యుత్ శాఖ అధికారులకు అక్కడ. అంటే ఇప్పుడు ఆడ ఆవు ఒకవేళ ఒక మనిషి పోతే అక్కడ మనిషి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళమైతే ఇవాళ అదైనా జంతువు అయినా కూడా అది కూడా ప్రాణమే. ఒక ప్రాణాన్ని తీసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయకపోతే నిద్ర మత్తులో మీరు ఆడ ఏసీల కింద పండుకుంటుర్రా విద్యుత్ శాఖ అధికారులు? మరి ఏందండి ఇక్కడ పోతుంది వ్యవస్థ? ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది అలా విద్యుత్ శాఖ అక్కడ మంతనిలో. అరే కొంచెమన్నా ఉండాలి. ఇప్పుడు ఒక ఆవు దాని చుట్టూ అసలు ఎంత డైరెక్ట్ ఎట్లుంది చూడండి. ఒక కంచె కూడా లేదు దాని చుట్టుముట్టు. కంచె లేక ఆవు మృతి చెందింది జస్ట్ ఎర్త్ తగిలి. తెలియకుండా చిన్న పిల్లలు అక్కడ పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇరిగేషన్ ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన మల్లేష్ సింగూరు ఎడమ కాలువ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సింగూరు ఎడమ కాలువ పనులను పూర్తి అవినీతిమయం చేతితో కదిపితే పగిలిన లైనింగ్ వర్షానికి కొట్టుకుపోయే విధంగా పనులు మంత్రి దామోదర్ అండతో నాసిరికం కాలువ పనులంటున్న క్రాంతి కిరణ్ కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. క్రాంతి కుమార్ అన్న ఇంతకుముందు ఒక జర్నలిస్ట్ గా ఉండే, తర్వాత 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. ఏదేమైనా ప్రతిపక్ష నాయకులు అంటే ఇలా ఉండాలి. పోయి క్రాంతి అన్నను చూసి నేర్చుకోండి. కొందరు అరే మేము ఓడిపోయినామని చెప్పి ఇంట్లో నిద్రపోతా ఉంటే ఇలా ప్రతిపక్షంలో ఉండి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. నిజంగా క్రాంతి అన్న గ్రేట్. ఎందుకంటే ఆయన నేను చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, నేను చదువుతున్నా. ప్రతిరోజు ఆయన బయటికే పోతున్నాడు. మీ అసొంటోళ్ళు రాజకీయాల్లో ఉండాలన్న వాస్తవంగా. ఎందుకంటే నేను ప్రతిరోజు చూస్తున్నా కదా, ప్రతిరోజు ఏడుకొక దగ్గర పోతా ఉన్నాడు, సమస్యలు లేవనెత్తుతా ఉన్నాడు. ప్రతిపక్షం అంటే అట్లా ఉండాలి. నిజంగా అక్కడ ఉన్నటువంటి మరి సమస్యలు మొత్తం ఈ సంగారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉన్నాయి. సమస్యలు మొత్తం సంగారెడ్డి జిల్లాలోనే. మరి దామోదర రాజనరసింహ గారు ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఆ మంత్రి ఉన్నటువంటి జిల్లాలోనే మొత్తం సమస్యలు ప్రతిరోజు ఆయనకు సంబంధించినటువంటి వార్తలే. మరి ఎక్కడ సార్ మీ సొంత జిల్లాలోని ఇనిగనం సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉంటే మరి వేరే జిల్లాల పరిస్థితి ఏంది? అంటే ఒకరోజు తాగునీటి సమస్య, ఇంకోసారి రోడ్ల సమస్య, ఇంకోసారి ఆ సమస్య ఏందండి? మొత్తం దామోదర రాజనరసింహ గారికి సంబంధించినటువంటి వార్తలే ప్రతిరోజు వస్తున్నాయి. వీడు చూడు, మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమగా మారి చనువుగా ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతారని బెదిరింపులు. బాధితురాల ఫిర్యాదుతో యువకుడిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఇక ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై కేసు నమోదు గట్కేసర్ పరిధి ఔషాపూర్ కి చెందిన గుర్రం అవినాష్ రెడ్డి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో చనువుగా ఉన్న ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ కి దిగాడు యువకుడు. చెల్లెలను కూడా తన దగ్గరకు పంపాలని, లేకుంటే నాతో ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడడంతో మైనర్ బాలిక ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, నగలు అతనికి అప్పగించింది. విషయం తెలుసుకున్న తండ్రి బాలికతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది. ఇది మనం ఇస్తున్న చనువు. మన ఇంట్లో అమ్మా నాన్నలు వాళ్ళ బిడ్డలకి ఇస్తున్న చనువు వల్ల ఇట్లయితుంది. ఈరోజు ఓడు మైనర్ బాలిక ప్రేమతోటి వీడు చూడు ఎట్లా నవ్వుతున్నాడు. ముఖం చూడు, మళ్ళా వీడు నవ్వుకుంటా ఫోటోవా? నిజంగా ప్రతిదానికో టైం ఉంటుంది. ప్రేమ పేరుతోటి బయటి సమాజంలో చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి ప్రేమ పేరుతోటి. నిజంగా పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. కొద్ది రోజులు మీరు ఎదిగేంత వరకు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట వినండి. తల్లిదండ్రుల కన్నా గొప్ప వీళ్ళ
నిన్ను నవమాసాలు మోసి కని పెంచి ఉన్నటువంటి తల్లిదండ్రుల కన్నా వీళ్ళు గొప్పనా? ఒక్కసారి ఆలోచించండి బాలికలారా మీరు కూడా. ఎక్కడ ప్రేమ శాశ్వతం కాదు, బయటి ప్రేమ. నిన్ను సొంతంగా కన్న ప్రేమనే నీకు శాశ్వతం, చివరి వరకు ఉంటది. అది ఒక్కసారి ఆలోచించండి. నేర నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్, అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ కు అందించాలి. సరి అయిన పత్రాలు లేని 165 మెట్రిక్ సైకిల్స్, 4 ఆటోలు, గంజా, చాక్లెట్స్, 2 కుక్క పాట్స్, ఒక ఎయిర్ గన్ సీజ్. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఐపీఎస్ చెప్తా ఉన్నారు. నల్గొండకు సంబంధించినటువంటి వార్త. తిరంగా ర్యాలీని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలి. వికారాబాద్ బీజేపీ జిల్లా కార్యదర్శి సారా జగన్. దేశం కోసం, ధర్మం కోసం, సైనికుల ఆత్మ బలిదానాల కోసం మోదీకి మద్దతుగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి సారా జగన్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మ బలిదానాలకు శాంతి చేకూరాలని, దేశంలో ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టు జరిపించిన సైనికులకు మరియు మోదీకి మద్దతుగా యావత్ భారతదేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీ తలబెట్టిన సిటిజన్ ఫస్ట్ నేషన్ వారు నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున ర్యాలీకి హైదరాబాద్ కి వెళ్లడం జరుగుతుందని, ఈ ర్యాలీకి పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన అన్నారు. మనం సైతం దేశం కోసం ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైనికానికి దేశమంతా ఏకమై అభినందనలు, ప్రశంసలు తెలుపుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా మరియు మన ఐక్యత చాటడానికి రేపు 17న అంటే సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడుతుంది. మన దేశ సైనికుల పోరాట పటిమను కీర్తిస్తూ భారతదేశంపై ప్రేమను చాటుతూ ప్రతి ఒక్కరూ ఈ తిరంగా యాత్రలో నాయకులు పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి వికారాబాద్ జిల్లా కార్యదర్శి సారా జగన్. ఏదేమైనా మన దేశ సార్వభౌమాధికారాన్ని, అలాగే మన దేశ సైనికులు ఎంతగానో గొప్ప కాబట్టి, వాళ్ళు ఆడ పోరాటం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆడ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా హాయిగా 4 ముద్దలు తింటున్నాం. కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి కూడా దయచేసి కోరుకుంటూ, రైతన్న వద్దకే వ్యవసాయ నిపుణులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. ఈ అవకాశాలన్నీ రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలి. పెస్టిసైడ్స్ ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వసల లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక కులక్చెర్ల నూతన ఎస్ఐగా రమేష్ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ. వికారాబాద్ ఓకే. తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ ఇక్కడి నుంచి బదిలీ అయి కులక్చెర్ల నూతన ఎస్ఐ వికారాబాద్ జిల్లా ఎస్పీని కలిసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు వికారాబాద్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు పట్టణ ఎస్ఐగా రమేష్ సుమారు 5 నెలల క్రితం విధుల్లో చేరారు. తాండూరు పట్టణాని కంటే ముందు తాండూరు సబ్ డివిజన్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించి సెలవు తీసుకున్నారు. సెలవుల పూర్తి అనంతరం తాండూరు పట్టణ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయనను తాండూరు పట్టణం నుంచి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులక్చెర్ల మండల పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా బదిలీ చేశారు. నిజంగా రమేష్ సార్ చాలా గొప్ప వ్యక్తి, ఆత్మీయుడు. ఆయన చాలా వరకు కూడా ఎవరు పోతే పోలీస్ స్టేషన్ కి వాళ్ళ ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తాడు. చాలా మంచి ఎస్ఐ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి స్నేహభావం ఉన్నటువంటి మంచి వ్యక్తి ఎస్ఐ రమేష్ గారు. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా. ఏడిస్తారండి అర్హులందరికీ ఇల్లు? గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ మీద ఒక అపోహ ఉండే, దళిత బంధు అర్హులందరికీ ఇవ్వలేరు అని చెప్పేసి. దళిత బంధు అర్హులందరికీ ఇవ్వలేరు. తమ పార్టీకి ఒత్తాసు పలికి తమ పార్టీ కార్యకర్తలకు తమకు మూటలు అప్పగించిన వాళ్ళకే దళిత బంధు ఇచ్చారని చెప్పేసి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అపోహ ఉండే. మరి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి అపోహ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే
ఇటు గ్రామ స్థాయిలో చూసుకుంటే, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలలో చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరైతే మూటలు అప్పచెప్తారో వాళ్ళ కిందున్న వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇస్తున్నారని చెప్పేసి అదొక అపోహ మాత్రం కొనసాగుతూ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం, మరి వాళ్ళు అర్హులకే ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇల్లు ఇస్తే బాగా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా ఇటువంటి అపోహ అది ఎంతవరకు వాస్తవం అవుతుంది, మరి ఆ మచ్చ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపించుకుంటుందా అనేటువంటిది ఒకసారి చూడాలి. ఇక 200 గజాలు కబ్జా, మండల కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కబ్జా. కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, కబ్జా చేసి దర్జాగా కమర్షియల్ గా వాడకం, కూతవేటి దూరంలోనే కబ్జాకు గురైన పట్టించుకొని అధికారులపై స్థానికులు ఆగ్రహం. గాజుల రామారం విలేజ్ సర్వే నంబర్ 329 ప్రభుత్వ భూమిలో కబ్జా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా వ్యవస్థ ఈ భూమిని స్వాధీనం చేసుకుంటుందా స్థానికులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఇప్పటికే 100 ఎకరాలు కబ్జాకు గురవుతూనే ఉంది. ఇంకా కబ్జాదారులు దొంగ పట్టాలు చేసి అప్పనంగా కబ్జాలకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. ఉన్న కాస్త ప్రభుత్వ భూమిని కూడా కాజేసే ప్రయత్నంలో అనేక విధాలుగా తప్పుడు పత్రాలు చూపిస్తూ కబ్జాల గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతలా కబ్జా గురవుతున్న మండల రెవెన్యూ అధికారులు అటువైపు ఎందుకు చూస్తారు, ఇంకా అటువైపు చూడలేరంటేనే వాళ్ళకు మూటలు కొట్టినాయని, చూడలేరంటేనే వాళ్ళ కన్ను నిద్రమత్తులో ఉన్నాయని చెప్పేసి, చూడలేరంటేనే అక్కడ మరి ఇక్కడ అధికారుల అండదండలే ఇక్కడ కబ్జాకు కారణమని మరి ఈ కబ్జా అయినాక మరి ఎవరున్నారు, ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడా, లేకపోతే అధికారుల దండలతోటి కబ్జా అయిందా? మరి ఇది వీళ్ళు పరిశీలిస్తేనే వీళ్ళు ఇప్పుడు వచ్చి పరిశీలిస్తేనే దీనికి ఏదైనా ఒకటి సాక్ష్యం దొరుకుతుంది. లేకపోతే అధికారుల అండదండలతో ఇటువంటి కబ్జాలు అయితేనే కుత్బుల్లాపూర్లు అని చెప్పేసి ప్రజలందరూ ఆడ చెప్పుకుంటున్నారు. ప్రజలు ఒకటే అంటారు, ఈడ రెవెన్యూ అధికారులు సరిగ్గా లేరు, ఆడ ఉన్నటువంటి ప్రజలు అంటారు మేము కాదు, రెవెన్యూ అధికారులు సరిగ్గా లేరు కుత్బుల్లాపూర్లా, ఎక్కడ పడితే అక్కడ దారుణంగా కబ్జాలు అవుతున్నాయి, వాళ్ళ అండదండలతో అవుతున్నాయి, మూటలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్పచెప్తా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు. మనం అనే మాట కాదు. ఇక వందలాది మంది మావోయిస్టులను హత్య చేస్తున్నారు, ఆపరేషన్ కగార్ సరికాదన్న చాడ. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్నదే రేవంత్, వాస్తవం ముచ్చట. రాష్ట్రం దివాలా తీస్తుందన్న పట్టించుకొని ఇద్దరి మధ్య తారాస్థాయిలో విభేదాలు, బీజేఎల్పీ నేత ఈలేటి మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వాస్తవంగా మంత్రివర్గ విస్తరణను రేవంత్ రెడ్డి అడ్డుకుంటుండడానికి 100 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు కొండలరెడ్డి గారికి ఏం పార్టీ ఉందండి, సరే ఏం పదవి ఉంది ఆయనకు అంతమంది గన్మెన్లు ఎందుకు, ఏం పదవి ఉంది ఆయనకు కార్లు, ఆయనకు గన్మెన్లు, ఆయనకు సెక్యూరిటీ, ఎమ్మెల్యే కన్నా ఎక్కువ గన్మెన్లు ఆయనకే ఉన్నారు. మరి ఆయనకేం పదవి ఉందో మాత్రం తెలియదు. ఇప్పుడు ఇన్నిగనం మంత్రి పదవులు ఆయన అంటే ఇటు డెవలప్మెంట్ కి కూడా సరిగ్గా కాదు, అన్నిగనం మంత్రి పదవులు ఆయన ఎంబడే పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడే పెట్టుకుంటే డెవలప్మెంట్ ఏమవుతుందండి? ఎవరి మంత్రి పదవికి వాళ్ళకి ఇస్తే ఎక్కడ శాఖలు అక్కడ మంచిగా కొనసాగుతాయి. ఈరోజు విద్యాశాఖని కూడా మీ సంఖ్య కింద పెట్టుకున్నారు, విద్యాశాఖని కూడా మీ కుర్చీ కింద పెట్టుకున్నారు. మీ సొంత జిల్లాలోనే వికారాబాద్ 30వ స్థానంలో వచ్చింది, చివరి స్థానంలో. నిజంగా ప్రభుత్వం డెవలప్ కావాలి, రాష్ట్రం డెవలప్ కావాలంటే రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవులు ఎవరు వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. అదే ఎవరు వాళ్ళకు రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇదొకటే కాదు, ఏది మీ ప్రభుత్వం సంబంధించి ఎప్పుడు కొట్లాటలు, పంచాయతీలు, వర్గపోలు. అదేమూరు మొన్న దేవరూప్ల పంచాయతీ అది ఎంతవరకు వచ్చింది చూడు, మళ్ళా రోజుకో పంచాయతీ పైకి వస్తుంది దేవరూప్ల. ఒకరి మీద ఒకరు పొట్టు తిట్టుకుంటారు. చూడండి యశస్వి రెడ్డి గారు మాట్లాడేందుకు సరేనండి. ఇంకా
ఇది వినండి. నిన్న దేవరకొండ మండల కేంద్రంలోని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా ఈ భారతదేశానికి సంబంధం లేని ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు నిన్న దేవరకొండ సమావేశంలో మాట్లాడుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవడు పోవట్టుగానుడు, నీకు రాజకీయం ఏం తెలుసు అని చెప్పి నేను ఈ రోజు నిక్కచ్చిగా నేను నిలదీసి అడగడం జరుగుతుంది. ఎక్కడి నుంచి నీవు ఏడు నుంచి వచ్చినా ఒక్కసారి పూర్వం ఆలోచించుకో. నీ నాయకత్వం ఎక్కడుందో తెలుసుకో. మొదలు నీ నాయకత్వం కానీ నీకు కానీ ఎక్కడ కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర నాడు నీ ముఖం ఎక్కడ పడుతుంది. అదే విధంగా డిజిటల్ సభ్యత్వం చేసి నాడు నువ్వు కానీ నీ వెనక ఉంది చేతుల మీద ఎవరైతే నాయకులు పోగొట్టు దొంగలు అమ్ముడు పోయిన వ్యక్తులు ఎవరైతే ఉందో వాళ్ళు ఎవరో తెలుసుకో. నీ సమావేశాలలో ఎవరెవరు తిరిగిరు, ఏ గ్రామం నుంచి ఎక్కడెక్కడికి వచ్చిందో ఒకసారి నీకు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. నీవు కాదు కదా, నీ అసలు చాలా నియంత్రణ చూసాము. ఈ పాలకుర్తి గడ్డ దేవుడు ప్రకటించేది హెచ్చరిక జారీ చేస్తున్న దేవుడు మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా. వాస్తవం. మీరు ఎమ్మెల్యే కాకముందు ఎవరికి తెలుసండి యశస్విని రెడ్డి గారు? మీరు ఇది కూడా వస్తారు చూడండి. నిన్న దేవరకొండ మండల కేంద్రంలోని సన్నాహక సమావేశానికి అద్దంకి దయాకర్ వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నా వర్గం అంటూ చెబుతున్న నేను లేని ఎలక్షన్ లో నువ్వు ఎక్కడ తిరిగినవో ఏ గ్రామంలో తిరిగినావో అని చెప్పాలి. నిన్ను చూసి గాని నీ సేవ చూసి గాని ఈ పాలకుర్తి గడ్డ మీద ఓటేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను చూసి నాయకులను చూసి ఓట్లు వేసారు ఝాన్సీ రెడ్డి. నీకు ఈ భారతదేశానికి సంబంధమే లేదు. అదే విధంగా నీ కోడలు ఎమ్మెల్యే అని చెప్పి ఈ రోజు నిన్న మధ్యాహ్నం మాట్లాడిన విధానం చూశాను. నీ విధానంలో కోవట్టు అనేటువంటి ఎవరు? నువ్వు నీ అద్దె కోవట్టు. గతంలో జరిగిన ఎలక్షన్లలో రాఘవరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ అస్సాం గుర్తుకు నిలబడ్డ నాడు ఓడియడం కోసం దయాకర్ రావుకు కోవట్టు చేసింది నువ్వు. దయాకర్ రావుకు పెట్టుబడి పెట్టింది నువ్వు. అంటే నీ విధానంలో తప్పుంది. ఈ రోజు ఎవరైతే దయాకర్ రావు కోవట్టులో ఎవరైతే దయాకర్ రావు దగ్గర కోవట్టుగిరి చేసిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. వికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఈ సంవత్సరం క్రితం ఎప్పుడైతే నువ్వు రాకముందుకు పాదయాత్రలో కానీ డిజిటల్ సభ్యత్వంలో కానీ ఉన్న వ్యక్తులు ఎక్కడ కూడా కనపడడం లేదు. అంటే లోపం నీ దగ్గరనే ఉంది అని ఇంకొకసారి హెచ్చరిక చేస్తున్న కోవట్లు అనే పదం దాకా నీ నోటి నుంచి వస్తే ఈ పాలకుర్తి గడ్డ నుంచి కట్టు కొడతారు. ఎందుకు అంటే దయాకర్ రావు రాక్షసుడు అని చెప్పి నువ్వు నిన్న పనికిన మాటలు, ఆ రాక్షసుని పారదోలిన చరిత్ర ఈ పాలకుర్తి ప్రజలకే ఉంది. ఇప్పుడు చెప్తున్నా, ఆ రాక్షసుడు ఎవరైతే రావణాసుడు అనుకున్న దయాకర్ రావుని పారదోలినం. ఈ రోజు శూర్పణఖ కాటకులు నీ అత్త కోడలను పారదోలడం పెద్ద బ్రహ్మవిద్య కాదు. అది గుర్తు పెట్టుకొని మెసులుకోవాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ దేవరకొండ గడ్డలో నన్ను చూసి నా ప్రజలందరినీ కష్ట సుఖాల్లో చచ్చినా బతికినా మంచికి చెడుకు ప్రతిదానికి నేను పోతున్నా కాబట్టి నన్ను చూసి ప్రజలు నీ దమ్ముంటే బహిరంగ చర్చకున్నా దేవరకొండ మండల కేంద్రంలో నీ పోలీసు బందోబస్తు లేకుండా వచ్చి నువ్వు కార్యక్రమాలు నిర్వహిస్తే నేను దేనిపైన సవాల్ స్వీకరిస్తున్నా. నువ్వు రాగలిగితే నీ అంతా కూడా శూర్పణఖ కాటకి రాక్షసుడు రై ఇవాళ పాలకుర్తిని పీడిస్తున్నా చెప్పి రాక్షస పరిపాలన అంతమైతే రాక్షస జాతికి సంబంధించిన శూర్పణఖ కాటకి అని చెప్పి నేను మరొకసారి కూడా హెచ్చరిక. రారాలు ఎందుకు వస్తారు? యశస్విని రెడ్డి గారు మీరు ఎవరికి తెలుసు అండి? వాస్తవం ముచ్చట ఈ కార్యకర్తలే కదా, ఈ కార్యకర్తల వల్లనే కదా మీరు ఎమ్మెల్యే అయింది. ఈ కార్యకర్తల వల్ల కదా మీకు కూర్చొచ్చింది. ఈ కార్యకర్తల వల్లనే కదా మీకు ఈ కార్యకర్తల వల్లనే కదా, ఈ నాయకుల వల్లనే కదా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయింది. మరి ఓటు అడిగేటప్పుడు ఒక సామెత ఉంటది, ఓట్లు అడిగేటప్పుడు కాళ్ళొత్తడం ఏంది, ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపడం ఏంది అంటే గిదేనే. మనమేమో వీళ్ళ నాయకులు లేకపోతే మీకు ఎట్లా వస్తుండేనండి ఆ సీటు? అరే ఏం మాటలు మాట్లాడుతూ రోజుకో పంచాయతీ. ఒక్కసారి కాంగ్రెస్ కి సంబంధించి మరి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారో రాష్ట్ర నాయకులు ఒకసారి చూడాలి. రైట్, ఇవాళ ప్రజా ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి జిల్లా వార్తలు చూస్తున్నానండి. ప్రజా వాయిస్, నేను మీ పవన్. థ్యాంక్ యూ.
నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అయితే ప్రజా ఎన్కౌంటర్ కి సంబంధించి వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ప్రజా వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్